భారతీయ జనతా పార్టీ ఒక గొప్ప చారిత్రక సన్నివేశంలో ఎంటర్ అయింది. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే నిలబడతలే అనే ఫీలింగ్ ఉండే, కానీ ఈ రాష్ట్రంలో ప్రజలకు నాయకత్వం వహించగలిగే శక్తి, సత్తా, కమిట్మెంట్ భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. దానికి కారణం 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో మొట్టమొదటిగా ఎన్నడూ రాజకీయాల పట్ల ఇష్టం లేని వర్గాలు, రాజకీయ నాయకుల పట్ల, రాజకీయాల పట్ల ఇష్టం లేనటువంటి సెక్షన్స్ అన్నీ కూడా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవాళ ఎక్కడో కాడ మనం ఎన్నికల్లో పాల్గొనాలి, మనం కూడా ఓటు వేయాలి, మోడీ గారికి బలాన్ని చేకూర్చాలనేటువంటి సంకల్పం ఉంది. కేవలం నార్త్కే పరిమితం అని చెప్పి మాట్లాడిన వాళ్ళు కూడా అసేతు హిమచలం అన్నట్టుగా కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ఏ రాష్ట్రానికి పోయినా, ఏ ప్రాంతానికి పోయినా ఒకటే నినాదం, మోడీ గారిని బలోపేతం చేయడం. మొన్న మీరు చూసిన పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఊహించలేకపోయింది, మాకు అర్థమైంది కొంచెం, కానీ మేము ఊహించలేకపోయింది. నల్లగొండ లాంటి పార్లమెంటు పరిధిలో కూడా ఇవాళ బ్రహ్మాండ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ చేయగలిగేటువంటి స్థాయి వచ్చింది. ఖమ్మంలో ఉన్న మా అభ్యర్థి కూడా మీరు ఊహించలేకపోతున్నారు, మీరు తక్కువ అంచనా వేస్తున్నారు, అండర్ కరెంట్ ఉంది, మొత్తం మహిళలంతా మాకే ఓట్లేసి చెప్పి మా వినోదరావు గారు ఇంతకుముందు మాట్లాడుతున్నారు. 17 నియోజకవర్గాలు ఇవాళ భారతీయ జనతా పార్టీకి మోడీ గారిని గెలిపించుకోవాలనేటువంటి సంకల్పంతో ఓట్లేసినట్టు కనపడుతూ ఉంది. కాబట్టి ఇవాళ అదృష్టం ఏంటంటే మొట్టమొదటిగా కనెక్ట్ అయిన వాళ్ళు యువకులు, భారతీయ జనతా పార్టీకి బాగా కనెక్ట్ అయిన వాళ్ళు యువకులు, వాళ్ళంతా చదువుకున్న యువకులు, బుద్ధిజీవులంతా కూడా భారతీయ జనతా పార్టీ 99% వాళ్ళు అడ్వకేట్లు కావచ్చు, వాళ్ళు డాక్టర్లు కావచ్చు, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు టీచర్లు కావచ్చు, ఇవాళ చిన్న ఉద్యోగాలు ఉండేటువంటి విఆర్ఓలు కావచ్చు, వాళ్ళు అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఇలా గ్రాడ్యుయేట్స్ పూర్తి చేసినటువంటి వాళ్ళందరూ ఆర్టీసీలో ఉండవచ్చు, వాళ్ళు కార్మికులు ఉండొచ్చు, వాళ్ళు ఐటీ రంగంలో ఉండొచ్చు, ఏ రంగంలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు పూర్తి చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఇష్టపడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, ఇష్టపడుతున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇవాళ వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. ఒకప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉండే, క్షణాల మీద మా పట్టభద్రుల దగ్గర సెల్ ఫోన్లలో దేశంలో ఏం జరుగుతూ ఉంది, ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది అవన్నీ చూస్తూ ఉన్నారు. కాబట్టి పట్టభద్రులకు మేము మళ్ళీ ఏదో చెప్పాలంటే అక్కడ లేకుండానే ఒక్కటైతే సత్యం ఏంటంటే నరేంద్ర మోడీ గారి ఏలుబడిలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ఇంతకుముందు మా వెంకటేష్ గారు చెప్పినట్టుగా ఆర్థికంగా మాత్రమే ఎదగడం కాదు, ఇలా ఆత్మగౌరవపరంగా కూడా ప్రపంచ చిత్రపటం మీద భారత ఔన్నత్యాన్ని, భారత గౌరవాన్ని సమున్నతంగా నిలిపిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఇలా వీళ్ళంతా మాట్లాడతాము. మొన్న మీరు ఎన్నికలు చూస్తే మాకు బాగా ప్రచారం చేసిన దాంట్లో ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళకు బయటికి చెప్పుకునేటువంటిది ఉండకపోవచ్చు, కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, పట్టభద్రులు కావచ్చు, మొట్టమొదటి అసలు అంటే ఎవరు చెప్పకపోయినా, ఎవరు పిలవకపోయినా వాళ్ళంతటా వాళ్ళే బాధ్యతగా భావించి వాళ్ళు మా ఎన్నికల్లో మా గెలుపు కోసం ప్రయత్నం చేసింది. కాబట్టి డెఫినెట్గా ఇవాళ వరంగల్, ఖమ్మం, నల్లగొండ, ఉత్తర తెలంగాణకి చాలా గుండెకాయ లాంటి జిల్లాలు, చైతన్యానికి మారుపేరు ఉన్న జిల్లాలు మూడు, ఇవాళ చైతన్యానికి మారుపేరు ఉన్నటువంటి జిల్లాలు. కాబట్టి డెఫినెట్గా మా పట్టభద్రులందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారిని బలపరచాలని చెప్పి సంకల్పంతో ఉన్నవాళ్ళు. కాబట్టి ఎక్కడికక్కడ మీరే ఎక్కడికక్కడ కథానాయకులై ఇవాళ గుజ్జల ప్రేమేంద్ర గారిని గెలిపించడం ద్వారా నరేంద్ర మోడీ గారికి మళ్ళీ మద్దతు ఇచ్చినట్టుగా ఇలా ఈ దేశానికి మళ్ళీ మనం ఓటేసుకునేటువంటి భాగ్యంగా భావించాలి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గొప్పగా పాల్గొని గెలిపించాలని చెప్పు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ టుడే ఇర్రిలెవెంట్ పార్టీ, దానికి ఇవాళ ఎక్కడ లేదు, నా ఇక్కడ లేదు అక్కడ లేదు. ఇంతకుముందు మా రామచంద్ర గారు చెప్పినట్టుగా ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే చట్టసభలలో అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు స్ట్రాంగ్గా ఉండాలి. ఇవాళ ఏకపక్షంగా ఉండేటువంటి ఆస్కారం. ఇవాళ గుజ్జల ప్రేమేంద్ర రెడ్డి గారికి 40-42 సంవత్సరాల ఈ చరిత్రలో అనేక విషయాల పట్ల సమగ్రమైన అవగాహన ఉన్నవాడు. కాబట్టి ఇవాళ శాసన మండలిలో ప్రజల సమస్యలు ప్రస్తావించే వ్యక్తిగా, ప్రశ్నించే గొంతుకగా
ఇవాళ గుజ్జల ప్రేమేంద్ర రెడ్డిని ఎన్నుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇవాళ దాని గురించి అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీకొట్టించుకోబడేటువంటి ముఖ్యమంత్రి, ప్రజల చేత చీ అనేటువంటి పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. పేనం మీరు పొగలబడ్డవా అంటాను జనం. అబద్ధాల ఊరులో ఇలా అలవి కాని హామీలతో బురిడి కొట్టించిండు, మోసం చేసిండు కాంగ్రెస్ పార్టీ. ఇంకా చీ అనేటువంటి పరిస్థితి ఇప్పటికే వచ్చింది, మీరు చూస్తారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాని చరిత్ర ఏందో మీకు తెలుసు. గతి లేక గత్యంతరం లేక కేసీఆర్ని ఓడగొట్టాలనేటువంటి సంకల్పంలో కాంగ్రెస్ పార్టీ కొట్టేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో, నాయకుల మీద విశ్వాసంతో వీళ్ళు ఏదో ఉరగబెడతారనో ఏదో బాగు చేస్తారనేటువంటి కాకుండా కేవలం తాత్కాలికమైన ఎమోషన్స్ గురై ఇవాళ వేసింది. మనం మొట్టమొదటిసారి చూసినాం. మళ్ళీ ఎండిపోయిన పంటలు, మళ్ళీ కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, మళ్ళీ కాలిపోతున్న మోటార్లు దర్శనమిచ్చినాయి. ఇవాళ 10% ఇస్తే తప్ప ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లు రాని పరిస్థితి వచ్చింది. ఇలా మళ్ళీ సేమ్ ఈ దండాలు తప్ప, పైసల వసూలు తప్ప ఇలా వాళ్ళకు నిజాయితీ లేదనేది అతి తక్కువ కాలం ప్రూవ్ అయింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా ఇలా ఏమరుగుతుందో అర్థమైంది. కాబట్టి దీన్ని తర్కించగలిగే, అసెస్ చేయగలిగే, మంచి నిర్ణయం తీసుకోగలిగేటువంటి వాళ్ళంతా మేధావులే. కాబట్టి 4,65,000 మంది దాదాపుగా ఓటర్లు ఉన్నారు. ఈ 4,63,000 మంది ఓటర్లు ఎవరైతున్నారో మీకు ఏదో ప్రేమేంద్ర రెడ్డి గారు వచ్చో, రామచంద్రరావు గారు వచ్చో, ఈటల గారు చెప్పాల్సి ఎక్కర్లేదు. మాకంటే మీరే